కుసుమహర 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 శ్రీ హరనాథ మహాప్రభుని సాధనా విధానములలో మరొక అంశాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. గురువు తన శిష్యులను చెడు మార్గముల నుండి తప్పించి వారికి భగవంతుని పొందు విధానమును తెలుపును. అయితే శిష్యుడు తన గురువు చెప్పిన విధంగా తన నడవడిని సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే అతడు భగవంతుని చేరగలడు. ఈ యొక్క అంశంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ గురు శిష్యుల బంధాన్ని చెప్తున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని మనం ముందుగా ఒక భౌతిక అర్థంలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. భౌతికంగా గురు శిష్యులు అన్నప్పుడు ఒక విద్యార్థి దశలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఆ టీచరు, ఆ గురువు చెప్పే పాఠాల మీద శ్రద్ధ చూపించి మెల్లగా చదువుకొని పెద్దవాడయ్యి తన జీవితంలో స్థిరపడతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ విద్యార్థి ఆ స్కూల్కి వెళ్ళేందుకు కారణం ఏంటి అని అంటే తన జీవితంలో తన ఉన్నత దిశకు చేరుకోవాలి అని. అయితే ఇందులో కూడా కొంతమంది తెలివైన విద్యార్థులు ఏం చేస్తారు, చిన్నతనం నుంచే వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటారు. నేను డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, టీచర్ కావాలి, పైలట్ కావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలనేసని పలు రకాల వృత్తుల మీద వారికి ఎందుకో చిన్ననాటి నుంచే ఒక అభిరుచి కలిగి ఆ పదంలో సాగేందుకు వారు ఆ గురువు చెప్పిన పాఠాల మీద శ్రద్ధ పెట్టి తూచా తప్పకుండా వాటిని నిశితంగా పరిశీలించుకుంటూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు కదండి. మరి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము మన ఆధ్యాత్మిక విధానంలో మనము అన్వయింపజేసుకోవాలి. మరి వాస్తవానికి గురువు ఎవరిక్కడ అనంటే మన హరనాథ భక్త కుటుంబంలో గురు పరంపర అనేది ఉండదండి. ఎందుకంటే మన హరప్రభువు సాక్షాత్ గోలోకధామం నుండి వచ్చిన గోలోకధాముడు కాబట్టి ఆయనే మనకు ప్రత్యక్ష గురువు. అయితే ఆయన ఏ రూపంలో వచ్చాడు మనకు గురువుగా ఇక్కడికి అని అంటే పాగల హరనాథ లేఖల ద్వారా మనకు ఏదైతే మనకు కావాలో అంటే ఆ గోలోక ప్రేమ అనే అంశాన్ని మనందరిలో కూడా మనందరికీ నేర్పించేందుకు నిమిత్తమే మన ప్రేమ ప్రభువైన మన హరుడు ఆ విధంగా గురువుగా పాగల హరనాథ లేఖల్లో ఉండి ఆ లేఖల్లోని ఆ ప్రేమపూరితమైన సందేశాలను మనందరికీ కూడా అందించి దాని ద్వారా మనం నడుచుకుని మన తప్పుల్ని మనము సరిదిద్దుకొని మన నడవడికని మనము పూర్తిగా సరిదిద్దుకొని ఆ విధానంలో మనము ముందుకు సాగేందుకే ప్రభుని యొక్క ఆశయం. ఇక్కడ ఆ గురు శిష్యుల బంధాన్ని మనం గమనించినట్లయితే గురువు అన్నప్పుడు మన పాగల హరనాథ లేఖల్లోని మన ప్రభువు చెప్పిన ప్రేమపూరితమైన సందేశాలే మనకు గురువుగా ఉన్నట్లు. మరి మనము వాటిని ఏ విధంగా తీసుకోవాలి అంటే వీటిని మన ముందు తరాల వారైన భక్తులు అనుసరించి ఆచరించి ఆ పంథాలో నడిచి వారి జీవితాలను ధన్యం చేసుకున్న వారు ఎందరెందరో ఉన్నారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు భక్తులే గురువులుగా మనకు మారుతారు. ఒకటి. రెండోది, మన హరప్రభువే మనకు గురువుగా ఉండి లోపల ఒక సంబంధ స్థాపన చేసుకొని మనకు ఆ ప్రేమపూరితమైన సందేశాలని మన హృదయాంతరంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి వాటిని అర్థం చేసుకొని గమనించి గ్రహించగలిగే శక్తిని మనకు కుసుమహర నామం ద్వారా మనకు ప్రభువు అందిస్తూ మన నడవడికని మనం సరిదిద్దుకునేలా మనల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. అంటే నడవడికని సరిదిద్దుకోవడం అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇక్కడికి వచ్చిన కర్తవ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే మనము మన ప్రభుని పాదపద్మములను చేరుకొనుటయే మన యొక్క లక్ష్యమని ఒక తెలివైన విద్యార్థి ఏ విధంగా అయితే భౌతిక విధానంలో ఆలోచిస్తాడో అదేవిధంగా మనం కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అటువంటి ఆలోచనని మనము ఆలోచింపజేసుకొని
ఆ లక్ష్యాన్ని మన ముందు ఉంచుకొని ఆ దిశగా మనం ప్రయాణం చేసేందుకు సిద్ధపడతాము. అప్పుడు అక్కడ ఏమవుతుంది, గురువు చెప్పిన విషయాల పట్ల తూచా తప్పకుండా పాటించాలి అనే ఒక నిర్దిష్టమైన భావన మనలో కలుగుతుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పృథ్వీ ఒక రాత్రిపూట విశ్రాంతి తీసుకుని సత్రం వంటిది అన్నారు. మరి ఈ భావన మన లోపలికి తీసుకొని వెళ్ళినప్పుడు మనలో ఏమవుతుంది, సహజంగా అరే ఇది సత్రం అన్నాడు, సత్రం అన్నప్పుడు ఇక్కడ నేను శాశ్వతంగా ఉండను కదా, సత్రములో కొన్ని రోజులు ఉండేందుకే వచ్చాను, కాబట్టి ఈ దేహాన్ని నేను దేనికోసం ఉపయోగించాలి, ప్రభు సేవ కోసం ఉపయోగించాలి, ఈ దేహంతో నేను సత్కర్మల్ని ఆచరించాలి, ప్రభువు చెప్పినట్లుగా ధర్మపదములో నడవాలి అని చెప్పేసి మెల్లమెల్లగా ఒకదాని వెంబడి ఒక్కోటి మనకు అర్థమవుతూ వస్తాయి. ఆ విధానంలో ఫర్ ఎగ్జాంపుల్ సుఖమే వచ్చిందండి, ఈ సుఖాన్ని కూడా నా ప్రభువు యొక్క ఇచ్ఛానుసారం నాకు కలిగించాడు అని చెప్పేసి అనే భావన వచ్చినప్పుడు ఆ సుఖం పట్ల అతిగా మనము వ్యామోహితులం కాము. అదేవిధంగా దుఃఖం కలిగిందనుకోండి, ఇది కూడా నా ప్రభు ఇచ్ఛానుసారం వచ్చింది, ఇది కూడా ఉండదని చెప్తున్నాడు ప్రభువు, ఈ రెండూ కూడా ఎల్లప్పుడూ మనకు శాశ్వతంగా ఉండేటివి కావు అన్నాడు. కాబట్టి ఈ సుఖదుఖాల రెండింటినీ కూడా మనము అలానే చూస్తూ ఉండగలిగే స్థితిని పొంది మెల్లగా ఈ సత్రములో విశ్రాంతి తీసుకుంటూ, అంటే మన ఆత్మకి, మన లోపలున్న జీవుడికి విశ్రాంతిని ఇస్తూ, తగిన విశ్రాంతిని ఇస్తూ, లోపల హృదయంలో మానసిక శాంతిని పొందుతూ, ఆ హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటూ, ఆ మలినమైన భావాలన్నింటినీ తొలగించుకుంటూ క్రమంగా పూర్తిగా మనము ఒక పవిత్రమైన భావనలతో మన హృదయాన్ని తయారు చేసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తవుతుంది. ఆ విధమైన పవిత్రమైన భావనలతో మనం తయారైన మరుక్షణము మన ప్రభువు మనల్ని ఆయన యొక్క పాదపద్మముల వద్దకు తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే మన యొక్క లక్ష్యం మనకు పూర్తయిపోతుంది. అంటే పరిశుద్ధమైన ఆత్మగా మనం మారడమే ప్రభుని యొక్క ధ్యేయము. పరిశుద్ధమైన ఆత్మే పరమాత్మ. కాబట్టి ఆ విధంగా భగవంతునిని మనం పొందడం అనేది జరుగుతుందండి. ఇక్కడ బాగా గమనించండి, భగవంతుడిని పొందడం అంటే ఏ పూజలో ఏ పునస్కారాలు ఏదో మనం చేసేసి టెంకాయలు కొట్టేసి కోరికలు కోరుకొని ఏదో మొక్కులు మొక్కుకొని మనం తీర్చుకోవడం కాదండి. ఇక్కడికి మనం వచ్చిన కర్తవ్యం ఏంటి అన్న విషయమే ఈ సాధనా విధానం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిపూర్ణంగా భగవంతుని పొందడం అంటే భగవంతునికి ఉన్న సహజ సిద్ధమైన ప్రేమ. భగవంతుడంటే ప్రేమ అండి, ఇంకేం లేదు. ఆ ప్రేమ మన లోపల కూడా మన హృదయాంతరాళంలో ఉంది. అటువంటి సహజ సిద్ధమైన ప్రేమని మనము పొందాలి అన్నాడండి. అంటే ఎప్పుడూ మనము పోగొట్టుకొని ఉన్నామండి. పోగొట్టుకున్న వస్తువును తిరిగి మనం పొందవలసిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి అటువంటి బాధ్యతని మనం ఇక్కడ పూర్తి చేసేందుకు మాత్రమే వచ్చాము అన్న విషయాన్ని గుర్తెరిగి ఈ సాధనా అంశాన్ని చక్కగా మనము మన హృదయాంతరాళంలోకి తీసుకొని వెళ్ళి మన గురువైన మన పాగల్ హరనాథ్, మన ప్రభువు మన లేఖల్లో ఉండి చెప్పిన ఆ ప్రేమపూరితమైన సందేశాల పట్ల మనస వాచ కర్మణ దృష్టిని పెట్టి నిలిపి దానిని సదా మనం ఆచరించేందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు పోదాం. జై కుస్మహర.